హల్లెలూయా, హల్లెలూయా. నీ నీడకి ప్రజలు వచ్చి ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకో తెలుసా? నీ యొక్క స్వరము అతి మధురముగా ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళి భక్తి సంబంధమైన మాటలు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక అమ్మాయి వచ్చి ఆయన మాట విని ఇక అటు ఇటు వెళ్ళలేక శుభ్రంగాను ఆయన పాదాల దగ్గర కూర్చొని సమయం ఎంత పోయిందో తెలియకుండా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ వాక్యం వింటూ కూర్చుంది. అంతలో వాళ్ళ అక్క వచ్చింది. ఏమయ్యా బోధకుడా, మాకు పని బాటు లేదా? ఆ పనికి మాలింది నీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది అనుకో, దానికి నువ్వు చెప్పొద్దు, పోయి పని చేసుకోపోని అని యేసు ప్రభువుని అడిగింది. ఎవరిని అడగాలి? మాయ్ మరిమా, ఓ మరిమావు, నీకు బుద్ధి ఉందంటే ఆయన ఒక్క ఆయన్ని పిలిచాం ఇంటికి. ఆయనతో మళ్ళీ 12 మందిని వేసుకొని వచ్చాడు. 13 అయ్యారు. నేను ఒక్కదాన్ని చేయగలనా? నోరు తెలుసుకాని కూర్చున్నావు. అక్కడికి వెళ్ళి రా అని పిలవాలి, చెల్లిని పిలుచుకోవాలి. కానీ అలా పిలవకుండా యేసు ప్రభుని ఇంటికి రమ్మని ఆయన మీద తిరగబడినట్టుగా మాట్లాడుతుంది. రెబల్ స్పిరిట్ ఎదురు తిరిగింది, యేసుక్రీస్తు మీద ఎదురు తిరిగింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేక పనుల మీద బహుశ్రద్ధ కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. అదేమిటో తెలుసా? నా సన్నిధిలో నీవు కూర్చోవడం, నా స్వరము మధురం, నా నీడలో నిలవడం. నీ జిహ్వకు నా ఫలములు మధురం, నా మాట మధురం, నా స్వరం మధురం, నా నీడ మధురం. నా సన్నిధిలో మీ చెల్లి కూర్చుంది. దాని దగ్గర నుంచి ఎవరు ఎప్పుడు తీసివేయలేనటువంటి అనుబంధం అది. నీవు అనేక పనుల మీద బహు కంగారు పడిపోతున్నావు. అవసరమైన దాన్ని వదిలిపెట్టావు, అవసరం లేని దాన్ని పట్టుకొని ఊగలాడుతున్నావు. జాగ్రత్త. మార్తా అని ఒక్కసారి పిలిస్తే చాలదండి, పిలవట్లేదు. మార్తా మార్తా 2 times. ఆ పలుకులోనే ఉంది ఆమె ఎంత అపాయములో ఉందని. ఓ పాము వచ్చింది అనుకోండి ఇంట్లోకి, మరేమా ఎలిజబెత్తావు, పాము వచ్చింది కనబడలా అంటావా? అలాగంటావా? మాయ్ 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 పావు 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 2 సార్లు అనాలండి. అది అపాయం కనుక అనాలి. ఆమె అది ఎంత అపాయమో ఆ అపాయపు కేకలోనే అర్థమవుతుంది. అంత ఘోరమైన అపాయంలో ఉంది అక్కయ్య, అంత ప్రశాంతతలో ఉంది చెల్లెమ్మ. మీ జీవితంలో యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు ఇతరులకి నీడగా మార్చబడతాయి. కొందరు మాట్లాడేటప్పుడు చూడండి, ఈడెప్పుడు వెళ్తాడు రా బాబు, వీడు నా మధ్యనేస్తున్నాడు, వీడు అయ్యా చాలా వెళ్ళిపోయి వెళ్ళి అంటాం. అయితే కొందరు చెప్తున్నప్పుడేమో ఇంకా కాసేపు చెప్తే బాగుంటుందేమో, ఇంకా 4 మాటలు వినబుద్ధి అవుతుంది. కారణం ఏంటంటే యేసయ్యలో నుంచి మనం పొందిన అనుభవాన్ని అడవి చెట్ల మధ్యలోకి మరలా మనం వెళ్ళి, తప్పిపోయిన ఇజ్రాయేల్ మధ్యలోకి వెళ్ళి, నామకార్థపు క్రైస్తవ సంఘాలలోకి వెళ్ళి మనం యేసయ్య పాదాల దగ్గర నేర్చుకున్నది వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతిగా ఆలకించి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి.
ఆ స్థితి మన వ్యక్తిత్వంలో కలగాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. మీరు వెళ్ళండి, ముందు మీరు అక్కడ తప్పనిసరిగా ఫలిస్తారు. ఫలించడమే కాదు, మీలో ఉన్న ఫలములు రాలిపోకుండా నిలిచి ఉంటాయి. నేను ఫలింప చేస్తే, నా పేరు మీరు అడిగితే మీరు పొందినవి అశాశ్వతమైనవి కావు, అవి శాశ్వతమైనవి. యేసు ప్రభు ఒకసారి పడవలో రాత్రంతా ప్రయాణం చేసి సముద్ర తీరానికి వచ్చాడు. వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుంది? నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? గో బ్యాక్, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అని కేక. యేసు ప్రభు వాడి దగ్గరికి వెళితే వాడి ఒంటి మీద బట్టలు లేవు, సమాధుల్లో కూర్చొని ఉన్నాడు, ఎముకలు కొరుకుతున్నాడు, జుట్టు పీకేసుకుంటున్నాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ అని యేసు ప్రభు అన్నాడు.